అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ ఎన్నికల నామినేషన్ అనేది ఏప్రిల్ 25తో ముగియడం జరుగుతుంది. ఇక వివరాలకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 45 నుండి 60 సంవత్సరాల లోపు వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 విడతల రూపంలో ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఈ పథకం ద్వారా వారికి ఖాతాల్లోకి జమ చేసే ముఖ్య ఉద్దేశమే ఈ వైఎస్ఆర్ చేయూత యొక్క ముఖ్య సూచన. ఓకే, ఇప్పుడు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే 4వ విడత వైఎస్ఆర్ చేయూతను అనకాపల్లిలో మార్చి 7న విడుదల చేయడం జరిగింది. అప్పుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ తర్వాత కూడా ఈ మహిళల ఖాతాల్లోకి 18,700 రూపాయలు అనేది ఖచ్చితంగా జమ అవుతాయని ఆయన చెప్పినప్పటికీ కొందరికి మాత్రమే అనకాపల్లి చుట్టూ ఉన్న కొన్ని జిల్లాల మహిళలకు ఒక 30% మంది మహిళలకు మాత్రమే ఈ 18,750 రూపాయలు అనేది జమ అవ్వడం జరిగింది. ఇక ఎన్నికల కోడ్ తర్వాత ఏ ఒక్క మహిళకు ఈ డబ్బులు జమ అవ్వడం లేదు. ఇక ఆయన తిరిగి ఎన్నికల క్యాంపెయినింగ్లో పాల్గొనడం జరిగింది. ఇక బస్సు యాత్రలో భాగంగా ఆయనే స్వయంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన 18,750 4వ విడత ఖచ్చితంగా జమ అవుతాయని ఆయన చెప్పి ఇప్పటికే 20 రోజుల పైన అయినది. ఇక 20 రోజులు దాటినప్పటికీ ఈ డబ్బులు ఏ ఒక్క మహిళకు జమ అవ్వడం లేదు. ఇప్పుడు మనకి అందిన అప్డేట్ ప్రకారం ఏప్రిల్ 25 వరకు ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని మనకి అందిన సమాచారం. అంటే ఈరోజు ఏప్రిల్ 20న శనివారం రోజున కొందరి మహిళలకు ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మనకి అందిన సమాచారం. దానికోసమే నేను ఈ వీడియో మీకు ఆ సమాచారాన్ని తెలపడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇక ఏప్రిల్ 25 చివరి తేదీ అంటున్నారు కాబట్టి రేపు ఎలాగో ఏప్రిల్ 21న ఆదివారం కాబట్టి ఈ డబ్బులు అనేది జమ కావు. ఇక తిరిగి ఏప్రిల్ 22 అంటే సోమవారం నుంచి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరైనా వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైనా ఉన్నట్టయితే మీరు ఈ రోజు కానీ లేకుంటే సోమవారం నుంచి కానీ మీ బ్యాంకులకు వెళ్ళి మీరు అకౌంట్ చెక్ చేసుకోవచ్చు. లేక మీ మొబైల్కి మీ అకౌంట్కి ఎలాగో ఫోన్ లింకప్ ఉంటుంది కాబట్టి మీకు మెసేజ్ రూపంలో కూడా ఈ డబ్బులు పడ్డాయా లేదా అనేది మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు ముందుగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డబ్బులు పడేలోపు ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో చెక్ చేసుకొని ఎన్పిసిఐ లింక్ లేకున్నట్లయితే ఎన్పిసిఐ లింక్ చేపించుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఏప్రిల్ 25 చివరి తేదీ అంటున్నారు కాబట్టి చూద్దాం. సోమవారం నుంచి కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.